మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, పేరులో అక్షరాలను బట్టి మనిషి రాతలు మారతాయంటారా? అయితే మరి రావణ అని ఉంది కదా, అన్ని వేల సంవత్సరాలు ఎలా బతికాడమ్మా? దశరథుడు ముత్తాత గారి కాలం నుంచి ఉన్నాడు. ఆ పేరులో బలమా అది? ఏం చెప్పాలి? అలాగే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమేనమ్మా. ఈ పేరుని మార్చడం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ ఇతర దేశాల నుంచి మొదలయ్యాయి. కానీ మన దేశం చాలా గొప్ప విశేషం అమ్మా. పిల్లలు కానీ పిల్లలు పుట్టినప్పుడు మాసనామము, పుట్టిన నక్షత్ర నామము, వ్యావహారిక నామము, మూడవది ఆ తిథిని బట్టి ఋతువుని బట్టి నామము ఉంటాయమ్మా. ప్రతి వాళ్ళకి కూడా మాసనామము, నక్షత్రనామము ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. వ్యవహారిక నామం పేరుంటుంది, అది మారుతుంది. ఈ పేర్లు ఎలా పెట్టారంటే ఆ పుట్టినప్పుడు ఋతువులు ఎలా ఉన్నాయో చూచి, అందుకోసం ఈ అక్షరాలు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సంస్కృతంలోను తెలుగులోను 56 అక్షరాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని మనం పట్టించుకోం. బండిరా, అలు, లు ఇలాంటివి వదిలిపెడదాం. కానీ ఇంగ్లీష్లో 26 ఉన్నాయమ్మా. చైనా, జపాన్కి వెళ్ళేసరికి 13 ఉన్నాయి ఇక్కడ. అంచేత అక్కడ వాళ్ళకి ఏమైంది, ఎన్ని అక్షరాలు క్లుప్తంగా పెట్టుకోగలిదంతా. ఈ మధ్య ఒక ఆయన కలిసాడు పాపం నాకు. మాస్టారు, మీ పేర్లు అక్షరం కొంచెం మార్చుకోవాలండి, బాగా డబ్బులు వస్తాయి. ఏమిటన్నా? ఆర్ఆర్ఆర్ఆర్ఆర్ఆర్ఆర్ ఏ ఏ ఏ ఏ ఏ జిజి హెచ్ దుంపతికి ఇలా పేరు మార్చుకోవాలి. నేను ఈ దిక్కుమాల అలవాటు ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. అంటే ఏమిటి? అక్షరాలు మార్చేయడం దాని కొత్తగా. ఒకప్పుడు రావు బ్రదర్స్ అని కంపెనీ ఉండేది. ఆర్ఏఓనా ఆర్ఓడబ్ల్యూనా 2 కంపెనీలు ఉండేవి. ఓ కంపెనీ మూతపడింది. వాడు ఎవడోను ఆ పేర్లో తేడా వచ్చింది. నీ ఇల్లు బంగారంగాను, పేరులో కాదు నువ్వు తెచ్చుకునేది పేరు. నిజమే, ప్రతి అక్షరానికి దేవత ఉంది, ప్రతి ఋతువుకి దేవత ఉంది, ఉంటాయి. పుట్టినప్పుడు ఈ మధ్య జ్యోతిషం, ఏమంటే మా అమ్మాయిని హాస్పిటల్లో చేస్తున్నాం, పురిటికి ఏ టైంలో ఆపరేషన్ మంచిదండి? వీడు ముహూర్తం పెడతాడు, ఆ టైంకి కరెంటు పోతుంది, జనరేటర్ పనిచేయదు, 3 గంటల తర్వాత ఆపరేషన్ అయింది. ఏమైంది ముహూర్తం? నేను ముహూర్తాలు తప్పంటలేదమ్మా, ఇలాంటి వేలం బెర్రికి మాట్లాడుతున్నాను నేను. అని తప్పేం లేదమ్మా. ఈ మధ్య కొంతమంది పేర్లు పెట్టుకోవడానికి ఏమంటే గూగుల్ సెర్చ్ అని చేస్తుంటారు. దాంట్లో ర్యాంబో అని ఉందిట. ర్యాంబో ఏమిటి? వాడి పేరు రాంబాబు, ర్యాంబో అని పిలుస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఒక పేరు విన్నారా? మఘోని అని ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాలో వస్తుంది ఆ పేరు. చాలామంది పిచ్చిగా పెట్టుకున్నారు. ఓరి మూర్ఖులారా, మఘోని అంటే ఇంద్రుడి పేరు ఋగ్వేదంలోను. మఘం అంటే సంపద, మఘోని సంపద పెట్టుకున్నవాడు. ఇతర దేశీయులందరూ కూడా మన ఋగ్వేదంలో పేర్లని పెట్టుకున్నారు. సుహార్తో, సుకర్ణో ఈ పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మనం అక్కడి నుంచి పట్టుకొచ్చి సంఘ విద్రోహ చర్య అని ఉంటుంది అనుకోండి, ఆ మొదటి 3 అక్షరాలు ఒక హీరోయిన్కి పేరు పెట్టారు, సంఘవి అని చెప్పి పాపం ఇలాగా. అలాగే సుమిరన్, స్మరణ, అది హిందీలోది. అది కాస్త పేరు మారిపోయి సిమ్రన్ అయిపోయింది పాపం, కొత్త పేరు అనుకున్నాం మనం. ఇలాంటి పేర్లు మార్చుకున్నందువల్ల కాదు, పేరు ఉంటుంది కాదని అంటలేదు. కానీ మరి రాముడి పేరు, రాముడి కష్టాలు ఎందుకు వచ్చాయండి? ఆయన పేరు మార్చుకోవచ్చు కదా. సీత ఎందుకు పేరు పెట్టారు? సీత అంటే నాగేటి చాలు, అక్కడ దొరికి పెట్టారు. మా ఊళ్ళో పెంటయ్య అని ఉండేవాడు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే ఆవిడ అనుకుంది, ఈసారి పిల్లలు పుడితే పెంట మీద పారేస్తా అని చెప్పి అక్కడ పడేసినారు. వాడు ఏడ్చాడు. అప్పుడు తీసి ఇంటికి పట్టుకొచ్చారు, వాడిని పెంటయ్య అని పేరు పెట్టారు. పుల్లయ్య అని పేరు పెడతారు. ఇవి మొక్కుబళ్ళు ఉన్నాయి, శాస్త్రం ఉంది. ఇది మూఢత్వం అనకండి. అంచేత పేరు లోపల ఎన్ని అక్షరాలు ఉండాలి, దేనితోటి ప్రారంభం అవ్వాలి, ఇవన్నీ ఉన్నమాట నిజమే. కానీ ముందు మన ప్రవర్తన వల్ల పేరు వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అంచేత దీనికోసం ఉంది చక్కగా నామవాచక పది అని చెప్పి నామములకు సంబంధించి పంచాంగాల్లో ఇస్తారు. కానీ అది పెట్టుకున్నంత మాత్రం చేతి నాకంతా బాగా వచ్చేస్తుంటే, భగవంతుడికి జగన్మాయ అని పేరు పెట్టారు. భగవంతుడికి ఆ పేరు పెట్టుకుని ఇతర దుర్మార్గాలు చేశాడు, చూశారు కదా. ఇదే మరి పేరు గొప్పతనం ఏమైందంటే, దాంట్లోనూ ఒక మహానటుడు ఉండేవాడు,
పద్మశ్రీ కాదు పెద్ద అవార్డు ఇచ్చారు. అన్నట్ట. అదేమిటండి వాళ్ళు ఇచ్చారు తీసుకున్నాను నేను. ఆ సినిమా చూడలేదండి. నా వృత్తి సినిమాలో చేయడం. ఆయన పేరు తెలుసా? ఉత్పల్ దత్. ప్రతిసారి అనేవాడు ఆయన. వాళ్ళు ఇస్తే వేస్తాను అంతే, మళ్ళీ చూడండి నేను. నా వృత్తి అది. మీ పేరు ఉత్పల్ దత్ అన్నాడండి. తెలియదండి. ఉత్పలం అంటే పద్మం అండి. పద్మం చూడండి సూర్యకాంతంలో ఎగుస్తుంది కదా, అలాగే దాన్ని ఏం చేస్తుంది? దత్తత చేస్తుంది, కాంతినిస్తుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు ఆయన లేడు. బెంగాలీ యాక్టర్ అయినా కాస్త పేరు రాగానే ఇలా కాలంలో ఎగురుతుంటూ పోతారు ఒక్కొక్కడు. అంచేత పేరు లోపల అక్షరాలు మార్చేంత మాత్రం చేత జాతకాలు మారడం అన్నది అస్తమానం జరగవు, యాదృచ్ఛికము. ఇంకా ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఘంటసాల అనగానే అందరూ పడి తెచ్చిపోతారు కదా. మరొకప్పుడు ఘంటసాల మాస్టర్ పాడిన పాట రికార్డు చేయాలంటే ఒక ఫేమస్ కంపెనీ వాడు గాడిద గొంతులో ఉన్నది ఎవడు చేస్తాడు అన్నాడు ఆయన్ని. మళ్ళీ అదే కంపెనీ వాడు ఆయన సీడీ ఆయన రికార్డులే కొన్ని వందలు చేసాడు. తర్వాత ఏమైంది? ఉంటాయి ఇలాంటివి మేము చూసాం చాలా. అంచేత తప్పు పట్టామమ్మా. పేర్ల కోసం జన్మనామము, నక్షత్రనామము, ఋతునామము, దైవనామం ఉంటుంది, వ్యావహారిక నామం ఉంటుంది. ఏదన్నా నువ్వు పెట్టుకున్న పేరు కాదు, తెచ్చుకున్న పేరు ప్రధానము. ఆ పేరుకి తగ్గట్టుగా మనం ఉండాలి. అది పద్ధతి అన్నమాట. దానివల్ల ఏం ప్రమాదం లేదు. కీచకుడు అన్నాం. ఎందుకని? వాడు ఎదురుగడ బాపతు, అందుకని కీచకుడు అని పేరు పెట్టారు. మరి ఘటోద్గజుడు, ఘట ఉత్కచ వాడి పేరు. ఆ పేర్లు అలా వచ్చేవి అవన్నీ కూడాను. వాడు మంచివాడు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇది అంచేత అది గుర్తు పెట్టుకోవాలి మనం. అంచేత నక్షత్రాలు ఉండే పుస్తకాలు రోడ్డు మీద దొరుకుతాయి, చూసుకోండి పుస్తకాలు అని చెప్పి. ఒకప్పుడు పేర్లు ఏం చేసేవారు? తాతగారులు వాళ్ళ పేర్లు పెట్టేవారు. అంటే వాళ్ళ వంశాచారం ప్రకారం వాళ్ళ పేరు పెట్టి అంత గొప్పవాడు నువ్వు కావాలి అని చెప్పి. మనం ఏమిటి, ఎవడైనా ఎడిసన్ అని పేరు పెట్టుకుంటాడా? మనవాడు పెట్టుకొని చూద్దాం, న్యూటన్ అని పెట్టుకోమనండి. లేదే. అలాగే మానేశారు. ఇప్పుడు అన్ని ఏవో పుస్తకాలు చూడడం, అక్కడి నుంచి పేర్లు చూసుకోవడం, రాసేయడం, స్పెల్లింగ్ కూడా చేతగా మనకి. ఇది పరిస్థితి. అది గుర్తుపెట్టుకోండి. వేలం వెర్రి తగదు. ఏ సాంప్రదాయానికి ఆ ఇంతకీ అక్షరాల మార్పు ఎందుకు వచ్చిందంటేనమ్మా, ఉర్దూలో ఒక అక్షరం ఉందనుకోండి, రాయడం తేడా వచ్చేసరికి జాలా ఒకటి పలకాలి, జాలా ఒకటి పలకాలి. అందుకని వాళ్ళు అక్కడ అక్షరాలు ప్రధానం. అక్కడ చైనా భాషలోనూ అంతే. అక్షరం మార్పు వల్ల సౌండ్ మారిపోతుంది కనుక దానికోసం ఈ అక్షరం ఉండాలి. అందుకని చైనా, జపాన్, హాంకాంగ్, సౌదీ ఇలాంటి చోట అక్కడి నుంచి వచ్చాయి. రష్యాలో నా పేరు రష్యన్ పేరు మార్చాడు. విఆర్ టీకే విరిగనవ్ అన్నాడు. విరిగనవుట ఓ అంటున్న రష్యన్ పేరులోను వి రాఘవనికట పేరు దుంపదగా ఇలా మారుస్తారు. అక్కడ కారణాలు ఉన్నాయి వాటికి. అది చూసి మనం వేలం వెర్రిగా పడ్డానికి వీల్లేదు. ఇతర దేశాల్లో చక్కగా ఫాలో అవుతున్నారు వాళ్ళ పద్ధతి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు.